వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఎమోషన్స్ సిద్ధాంతాలతో సాగిన జనసేన పయనం ఇప్పుడు రూటు మారుస్తోందా? ప్రచారానికి మించి క్షేత్రస్థాయిలో లోతైన విశ్లేషణలు చేసే వ్యూహకర్తల వేటలో పవన్ కళ్యాణ్ ఉన్నారా? ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని గిరిజన గడ్డపై జనసేన చేస్తున్న సర్వేల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ప్రస్తుత రాజకీయాల్లో గెలవాలంటే ప్రజాబలంతో పాటు పక్కా వ్యూహం కూడా అవసరమని జనసేన గుర్తించింది. ఇన్నాళ్లు వ్యూహకర్తలు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ప్రతి రాజకీయ పార్టీకి వెన్నుముకలా నిలుస్తున్న ఐపాక్ వంటి సంస్థల అవసరం జనసేనకు కూడా ఏర్పడింది. అందుకే తాజాగా ఉత్తరాంధ్ర వేదికగా జనసేన ఒక రహస్య సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతను పక్క రాష్ట్రాలకు చెందిన నిపుణుల బృందానికి అప్పగించినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో జనసేన పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత ఎంత అనేది ఈ బృందం అంచనా వేస్తోంది. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీల వ్యూహకర్తలకు ధీటుగా జనసేన బృందం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ సర్వే టీం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యూహాత్మక అడుగు రాబోయే ఎన్నికల్లో జనసేన దశను మార్చేలా కనిపిస్తోంది. విశాఖ జిల్లా కేంద్రంగా జనసేన తరపున సాగుతున్న సర్వే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బృందం ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ నివేదికలు సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయిలో జనసేన గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకోవడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో వైసీపీకి సేవలు అందించిన ఐపాక్ తరహాలోనే వీరు పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ బృందంలో పనిచేస్తున్న వారు ఇతర రాష్ట్రాలకు చెందిన నిపుణులు కావడం విశేషం. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలపై లోతైన విశ్లేషణ సాగుతోంది. ఎక్కడెక్కడ పార్టీ వెనకబడి ఉంది, ఎక్కడ పట్టు సాధించవచ్చు అనేది ఈ సర్వే తేల్చనుంది. స్థానిక నేతల పనితీరుపై కూడా ప్రజల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తున్నారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. మొత్తానికి జనసేన సైలెంట్ గా చేస్తున్న ఈ ఆపరేషన్ ప్రత్యర్థి పార్టీల్లో వణుకు పుట్టేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పాగా వేయడమే లక్ష్యంగా జనసేన వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ వైపు మొగ్గు చూపిన గిరిజన ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. టీడీపీకి పెద్ద పట్టులేని ఈ ప్రాంతాల్లో జనసేన తన జెండా ఎగరవేయాలని భావిస్తోంది. అందుకే గిరిజన ప్రాంతాల్లో జనసేన గ్రాఫ్ పెరిగిందా లేదా అనే అంశంపై ప్రత్యేక సర్వే జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు, వారి ప్రధాన అవసరాలను ఈ బృందం గుర్తిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ గిరిజన గూడాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో అంచనా వేస్తున్నారు. ఈ సర్వేల్లో తేలిన అంశాల ఆధారంగానే అక్కడ అభ్యర్థుల ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది. ఎస్టీ ఓటర్ల మద్దతు ఉంటేనే అధికారం సుస్థిరమవుతుందని జనసేన బలంగా నమ్ముతోంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పెరిగే స్థానాలను కూడా దృష్టిలో ఉంచుకున్నారు. జనసేన చేస్తున్న ఈ సామాజిక వర్గ సమీకరణాలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పవన్ కళ్యాణ్ తన పంథాను పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆయన అసాధారణమైన శ్రద్ధ చూపిస్తున్నారు. కొండ శిఖర గ్రామాలకు సైతం రహదారులు నిర్మించి గిరిజనుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా నిధుల వరద పారిస్తూ అక్కడ రూపురేఖలు మారుస్తున్నారు. కేవలం ప్రభుత్వ నిధులే కాకుండా తన సొంత నిధులతో కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పవన్ చూపిస్తున్న ఈ ప్రత్యేక ప్రేమ వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. గిరిజన ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి నమ్మకాన్ని చూరగొంటున్నారు. ఈ అభివృద్ధి పనులు ఎన్నికల నాటికి ఓట్లుగా మారతాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు ఇతర పార్టీలకు అండగా ఉన్న గిరిజనులు ఇప్పుడు పవన్ వైపు ఆకర్షితులవుతున్నారు. అభివృద్ధిని చూపిస్తూనే రాజకీయ పట్టు సాధించేలా జనసేనాని అడుగులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున మరిన్ని ఎక్కువ సీట్లు సాధించాలనే పట్టుదలతో జనసేన ఉంది. గతంలో కంటే మెరుగైన ఫలితాల కోసం ఇప్పుడు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీకి పట్టు తక్కువగా ఉన్న చోట్ల జనసేన తన సత్తా చాటాలని చూస్తోంది. ముఖ్యంగా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల బాధ్యతను పవన్ కళ్యాణ్ భుజానికెత్తుకున్నారు. అక్కడ టీడీపీ కంటే జనసేనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఆ స్థానాలను తమ కోటాలో తీసుకోవాలని పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నియమించిన సర్వే బృందం ఎప్పటికప్పుడు డేటా సేకరిస్తోంది. ఏ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో ముందే లెక్కలు తేలుస్తున్నారు.
కూటమి పొత్తులో భాగంగా గౌరవప్రదమైన స్థానాల కోసం ఈ సర్వే నివేదికలు కీలకం కానున్నాయి. రాజకీయంగా పట్టు పెంచుకుంటూనే సీట్ల లెక్కల్లో పైచేయి సాధించాలని జనసేన భావిస్తోంది. రాజకీయ రణక్షేత్రంలో గెలవాలంటే సాంకేతికత, సర్వేల తోడ్పాటు తప్పనిసరి. అందుకే జనసేన పార్టీ కూడా ఒక పటిష్టమైన ఐపాక్ తరహా బృందాన్ని రంగంలోకి దించింది. గతంలో వైసీపీకి పనిచేసిన పాత ముఖాలు కాకుండా సరికొత్త నిపుణులను ఎంచుకున్నారు. ఈ బృందం అత్యంత రహస్యంగా గ్రామాల్లో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తోంది. ప్రజల ఆకాంక్షలు ఏమిటి, వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకుంటున్నారు. డిజిటల్ డేటా ఆధారంగా ఓటర్ల నాడిని విశ్లేషించడంలో వీరు నిపుణులు. ఈ టీం ఇచ్చే నివేదికల ఆధారంగానే సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వ్యూహకర్తల సలహాలతో క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ను బలోపేతం చేయనున్నారు. ఇన్నాళ్లు భావోద్వేగాలతో సాగిన రాజకీయం ఇకపై పక్కా లెక్కలతో సాగనుంది. ఈ సరికొత్త రాజకీయ ప్రయోగం జనసేనను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్టీ ఓటు బ్యాంకు ఎప్పుడూ ఒక కీలక మలుపుగా మారుతూ వస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు బలమైన పునాదిగా ఉన్న ఈ వర్గం ఆ తర్వాత వైసీపీ వైపు మళ్లింది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేవలం ప్రసంగాలకు పరిమితం కాకుండా ఆచరణలో అభివృద్ధిని చూపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ పర్యటనలు గిరిజన ప్రజల్లో ఒక కొత్త ఆశను చిగురింపజేస్తున్నాయి. అక్కడి సంస్కృతి మరియు సంప్రదాయాలను గౌరవిస్తూ వారిలో ఒకరిగా పవన్ కలిసిపోతున్నారు. దీనివల్ల గిరిజన నియోజకవర్గాల్లో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని జనసేనాని గట్టి పట్టుదలతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాలే జనసేన గెలుపులో కీలక పాత్ర పోషించనున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జనసేన తన రాజకీయ పరిధిని విస్తరిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సర్వేలు కేవలం ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు మరియు అభ్యర్థుల ఎంపికలు ఈ సర్వే రిపోర్ట్స్ కీలకం కానున్నాయి. గిరిజన ప్రాంతాలపై ఫోకస్ పెట్టడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గాన్ని పార్టీకి అండగా మార్చుకుంటున్నారు. అభివృద్ధి మరియు రాజకీయం రెండింటినీ పవన్ కళ్యాణ్ సమపాలనలో నడిపిస్తున్నారు. వ్యూహకర్తల సలహాలతో పార్టీని మరింత ప్రొఫెషనల్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ మార్పులు జనసేనను రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు తోడు ఈ శాస్త్రీయ వ్యూహాలు తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. జనసేన చేపట్టిన ఈ మిషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ ప్రతి అడుగు వచ్చే ఎన్నికల్లో సంచలనం సృష్టించబోతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా స్టార్ మాత్రమే కాదు, ఒక డిప్యూటీ సీఎంగా, రాజకీయ వ్యూహకర్తగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గిరిజన హృదయాలను గెలుచుకొని రాబోయే ఎన్నికల్లో జనసేనను తిరుగులేని శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. సర్వే రిపోర్ట్లు ఏం చెబుతాయో, పవన్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.